హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? మా పాప పాప్కార్న్ తినుకుంటూ, నాన్న నేను పాప్కార్న్ తింటున్నాను, ఇంతకీ నువ్వు షిప్లో మంచిగా తింటున్నావా, నువ్వు ఏం తింటున్నావు నాకు ఒకసారి చూపెట్టు అని అంటే తన కోసం ప్రత్యేకంగా మా షిప్లో 2-3 డేస్లో ఏమేమి వండారో అవన్నీ ఒకసారి షూట్ చేసి పాపకు చూపించాను అనమాట. సో నాకు ఒకసారి అద్విత్కి ఫీవర్ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను, పాప ఉంది, వంట వండడానికి నాకు రాదు. సో ఫుల్ ఇబ్బంది అయిపోయింది అనమాట. సో తర్వాత నాకు తను నేర్పింది బేసిక్ వంటలు, నీకు తెలియాలి, నీ అంత నువ్వు ఎప్పుడైనా చేసుకోవాలన్న అవసరం అవుతుందని చెప్పి నాకు ఒకసారి నేర్పించింది అనమాట. ఆ వీడియో చాలా ఫన్నీగా, నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన వీడియో అనమాట. హోప్ఫుల్లీ మీ అందరికీ ఆ వీడియో ఎంటర్టైనింగ్ అనిపిస్తుందని పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఏంటి నాకు టాస్క్? బెండకాయ కూర నేర్పించమన్నావు కదా. సో బెండకాయ కూర నేర్పిస్తారు. అన్ని కూరలు ఆల్మోస్ట్ ఇట్లనే చేయాలనుకుంటా కదా ప్రొసీజర్. అవును. సో బెండకాయని కొసలన్నీ కట్ చేసి ఇట్లా మంచి కట్ చేసి, కొత్తిమీరని, ఉల్లిగడ్డని, పచ్చిమిర్చి లోపల కొంచెం ఇత్తులు టైప్ ఉన్నాయి అయితే తీసేసినాని, కారం ఎక్కువవుతుందని. ఇంతేనా? కారం వేయాలి అది ఇంట్లో? మళ్ళీ పచ్చిమిరపకాయలు వేయకు, కారమే, ఉట్టి కారం వేయాలా? పచ్చిమిరపకాయలు ఎందుకు మరి కట్ చేసిన? సరేలే చూద్దాం, నాకు నచ్చింది ఎట్లుంటుందో చూస్తాను. ఇప్పుడు వాటర్ అంతా పోయిందా? ఇది కడిగిన వాటర్ అంతా పోయింది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి చెప్పు? ఆయిల్ మొత్తం వేయాలి. 2 పావులు. ఇది ఒక పావా? దీన్ని పావు అంటారా? 2 పావులు పోసిన. చాలు. మళ్ళీ మూత పెట్టు, దాన్ని ఆయిల్ పైన మూత పెట్టు. ఆయిల్ పైన మూత? నేను ఇంకా దీని మీద మూత పెట్టాలనుకున్నా. ఓకే. సో పప్పు డబ్బా తీసుకో, ఇక్కడ ఉంటుంది. ఓ అమ్మ దాచుకున్న పోపు డబ్బాలో ఉన్న చిల్లరంతా డోంట్ మిస్. ఇదే సినిమా పట్టు తెలుసా నీకు? జయమని. అబ్బో చూడు, ఈ రోగిష్టి దానికోసం నేను వంటలు నేర్చుకుంటాను. న్యూ బోర్న్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఉంటుంది కదా, అండ్ వాళ్ళకి అట్మోస్ట్ కేర్ ఇవ్వాలి. వాళ్ళకి ఎలా కేర్ తీసుకుంటామో వాళ్ళకి బాతింగ్కి కూడా అంతే కేర్ తీసుకోవాలి కదా మనం. అండ్ వాళ్ళని చాలా జెంటల్గా హ్యాండిల్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం యూస్ చేసే సోప్ వాళ్ళకి సేఫ్, ప్రొటెక్టెడ్, హైడ్రేటెడ్ ఉండాలి. అండ్ ద సేమ్ టైం వాళ్ళని మంచిగా క్లెన్స్ కూడా చేయాలి. సో అందుకని నేను మీకు ఒకటి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అదే లవ్ ల్యాబ్ వాళ్ళది మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్ అనమాట. సో ఇది మనకి డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్. సో ఎలాంటి ఇష్యూస్ రావన్నమాట. ఇది మనకి 0 months నుంచి కూడా యూస్ చేయాలి. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో షీ బటర్ ఉంది. షీ బటర్ స్కిన్ని హైడ్రేట్ చేసి చాలా సాఫ్ట్గా ఉంచుతుంది, ఎలాంటి ఇష్యూస్ రావన్నమాట. ఈవెన్ మా పాపకు కూడా నేను షీ బటర్ ఉన్న సోపే యూస్ చేశాను. అండ్ అవకాడో మనం ఇంటేక్ చేస్తేనే ఎంత బెనిఫిషియల్ ఉంటుంది. దట్ టు స్కిన్కి కూడా మంచి నరిష్మెంట్ ఇచ్చి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ రావు. అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ ఓట్ మిల్. ఆలివ్ ఆయిల్ స్కిన్ని నరిష్ చేసి హైడ్రేటెడ్ ఉంచుతుంది. అండ్ ఓట్ మిల్, చాలా సోప్స్లో కూడా ఓట్ మిల్ ఉంటుంది కదా, మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఓట్ మిల్ వల్ల. దీంట్లో ఉండే అలోవెరా మన స్కిన్ని సూత్ అండ్ మాయిశ్చరైజ్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట పిల్లలు. వైటమిన్ ఈ నరిషెస్ స్కిన్ అండ్ ప్రొటెక్ట్స్ డెలికేట్ స్కిన్ అండ్ ప్రమోట్స్ ఓవరాల్ స్కిన్ హెల్త్ అండ్ వైటాలిటీ. ఇది 100% పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, అండ్ నో మినరల్ ఆయిల్ అండ్ నో ఆల్కహాల్. సో అవి ఉండవు కాబట్టి పిల్లలకి ఎలాంటి ఇరిటేషన్ ఉండదు, స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది. అండ్ బేబీస్కి ప్యాంపరింగ్ ఎంత అవసరమో వాళ్ళ స్కిన్కి ప్యాంపరింగ్ ఉంటే అంత బాగుంటారు కదా, అంత హెల్తీగా ఉంటారు కదా. అండ్ మనకి ఈ ప్యాక్ వచ్చేసి 3 piece ప్యాక్ అనమాట. చూడండి, ఆఫర్ కూడా ఉంది, buy 2 get 1. నేను 3 piece ప్యాక్ తీసుకున్నాను మా పాప కోసం. అండ్ దీంట్లో మనకి సింగిల్ బాత్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 75 grams న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు. సో దట్ బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, వాళ్ళ స్కిన్ని హైడ్రేట్ అండ్ ప్రొటెక్ట్ చేయాలి. కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ ఆయిల్స్ అండ్ అలోవెరా ప్రొటెక్ట్స్ సెన్సిటివ్ స్కిన్ అండ్ హైడ్రేట్స్ అండ్ వైటల్ చేస్తుంది అనమాట క్లెన్జింగ్ ఫామ్లో. ఈవెన్ మా పాప ఎలా యూస్ చేసిందో నేను సైడ్కి వేస్తాను. అండ్ యూస్ చేయడం కూడా చాలా సింపుల్. IFRA సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ ఉందన్నమాట. ఇలాంటి ఫ్రేగ్రెన్స్తో పిల్లలకి ఎలాంటి ఇష్యూస్ రావు, ఈవెన్ స్కిన్ ఇరిటేషన్ రాదు, అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ కూడా. pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, దే మెన్షన్ pH 5.5. సో మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇది. సో ఐ రికమెండ్ లవ్ ల్యాబ్ మాయిశ్చరైజింగ్ సోప్ విచ్ కీప్స్ హైడ్రేటెడ్ అండ్ ప్రొటెక్టెడ్. అండ్ దీనివల్ల ఎలాంటి అలర్జిక్ కానీ ఎలాంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రావు. సో నేను అందరికీ మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.comలో అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్స్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు ఏమేయాలి చెప్పు? ఆవాలు ఏవి? ఆవాలు ఇవి. దీన్ని చూపెట్టు, నేను వేస్తాను.
నువ్వు వేస్తే మళ్ళీ నువ్వు చేసిన అని పేరు చెప్పుకుంటావు, నేనే వేస్తా అన్ని. చాలు అది పక్కన పెట్టు. ఇది పోపు ఉందని. అమ్మో ఇంకా ఇవన్నీ ఆనియన్ వేస్తున్నప్పుడు సౌండ్ మంచిగా వస్తుంది, కవర్ చేయి. ఓకే, ఓన్లీ ఆనియన్. ఇప్పుడు దీన్ని అంతా చేతితో కలపాలా లేదంటే గరిటె ఏమన్నా యూజ్ చేయాలా? మీ చేతితో కలుపుతా అంటే కలుపు. ఇట్లా చేయబెట్టి కలపాలా? అమ్మో ఇంకో చేతితోనే కలిపిన, కొంచెం వేరే యాంగిల్ వచ్చి నేను చేతితో కలిపిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, అబ్బా ఎంత స్ట్రాంగ్ నేను. ఆ యాంగిల్ కాదు, ఈ సైడ్ యాంగిల్ అది చేతితో కలుపుతున్నట్టు ఉంటుంది. ఓకే, కలుపు మంచిగా. ఇంకో ఇది గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కలపాలి, ఎందుకంటే ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఇష్టం కాబట్టి గోల్డెన్ కలర్ రావాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇంకో ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేయకుండా గ్లాస్ డబ్బాలు యూజ్ చేయండి. ఇంత చాలా ఎక్కువైతుంది. వేసినాక తర్వాత ఎక్కువైతుంది అంటే ఏం లాభం? మూత పెట్టు. ఓకే, అల్లం వెల్లుల్లి పైన మూత పెట్టాలి. మా ఏడుపు మొత్తం వంట కన్నా తీసిన ప్రతి ఐటమ్ మీద మూత పెట్టడం మీదనే ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. పసుపు కూడా నన్ను కూడా తీస్తున్నట్టు వస్తుందన్నా నేను మళ్ళీ. ఓకే, ఇంత చేయాలా? ఇంకా కొంచెం పసుపు వేస్తేనే అది కూర వండిన ఏంటి కలర్ మంచి కలర్ఫుల్గా మస్తుంటుంది. ఓకే, పసుపు వేసిన తర్వాత కూడా మంచిగా కలపాలి. ఇంకో పసుపు వేస్తేనే గోల్డెన్ కలర్ ఫ్లేవర్ వస్తుంది కదా. ఇంకో ఉట్టి కూరనే కాదు అన్నం కూడా కలుపుతున్నాను. సో మీ అందరికి వీడియో తోటి ప్రూఫ్, భార్యకి ఒక భర్త ఎట్లా సేవ చేయాలో ఆదర్శంగా నిలవడానికి మీ అందరికి వీడియో చేసి చూపిస్తున్నాను. ప్లస్ ఈ వీడియో టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఏది పెడదాం అద్వితి? ఎక్కువ వ్యూస్ రావాలంటే వెరైటీగా పెట్టాలి. ముదురు బెండకాయ లాంటి భర్త లేత బెండకాయ వండితే ఎలా ఉంటుంది? బెండకాయనా తొండకాయనా? బెండకాయ అంటారు కదా దీన్ని. అవును, ముదురు బెండకాయ భర్త లేత బెండకాయ కూర. బాగుందా? అక్కడ పెట్టు, ఎక్కడ పెడతావు? బెండకాయలే ఇవన్నీ వేసాయినా? బెండకాయలే చేతితో వేస్తే మంచిగా పడుతుంది. ఎక్కడ పెడితే అక్కడ పెట్టద్దు, గంటలే. ఓహో, హైజీన్ ఇంపార్టెంటా? ఇదంతా రోజు కడుగుతావు కదా, కింద పెడితే ఏమవుతుంది? అయినా కానీ ఇన్ని బెండకాయలు ఎంతమందికి అవుతుంది? నలుగురికేనా ఇది? 2 పూటలు వస్తుందా ఇది మనకి? ఫ్రై ఇప్పుడు చేస్తుంది, కూరనా మనం? మరి ఇంకొంచెం ఆయిల్ వేయాలనుకుంటా కదమ్మా. ఇంత కదా చాలా చూద్దాం. ఓకే, సో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు మీ భార్యల మీద ఎట్లా కోపం ఉంటుంది కదా, ఆమె జుట్టుని ఎట్లా తిప్పి లాగాలి అనుకుంటారో అది ఊహించుకొని కలపండి. సూపర్గా కలపవచ్చు. ఇంత గీ మాత్రం దానికి కూర వండరాదు, గది వండరాదు అని మనం ఫీల్ అవుతాము. ఒక్కసారి గరిట పెట్టుకుంటే మనం మన పిల్లల కన్నా ఎక్కువ మంచిగా ఉండొచ్చు. ఓకే, మన పిల్లలు అన్నది బహువచనాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. కామన్గా పిల్లలు అని అన్నాను. బిల్డప్ కొట్టకు, జ్వరం వస్తే ఒక టీ వేయడానికి రాదు కానీ బిల్డప్ కొడుతున్నావా? అందుకే కదా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు టీ చేయలేకపోయానే ఇప్పుడు కూర ఇంకా అన్నం అయితే వండి పెడుతున్నాను. ఎగ్ కర్రీ అయితే ఈజీగా చేయొచ్చు మనుషుడు. ఇదే చేసినోడు టమాటా కర్రీ కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు. ఓకే, అన్నీ నాకు వచ్చేసింది ఇక్కడ నుంచి వెళ్ళి. సరే, రేపు నువ్వే వండి పెట్టు, మేము తింటాం. రేపు సాంబార్ చేయి. మనిషికి మునక్కాయ సాంబార్ అంటే ఇష్టం. మునక్కాయ సాంబార్ అవన్నీ వెరైటీ ఉంటాయి. అవి నాకు చేయనికి రాదు, నువ్వు నేర్పిస్తే నేర్చు. ఇప్పుడు ఇది ఎట్లా చేసావా? అది కూడా అంతే. ఇది ఏముంది, దీనికోసం వంట చేయాలి అని చెప్పి బిల్డప్ కొడతారు మీ ఆడోళ్ళు. కలపకుగా. ఈ ఫ్రై ఒక్కటి సరిపోదు కాబట్టి ఇప్పుడు టమాటాలు కూడా ఉండాలా? నేను టమాటా చారు చేస్తావా? అయితే ఎట్లా చేయాలో చెప్పు. నేను కడగాల ఫస్ట్ దీన్ని, లేదంటే డైరెక్ట్ చారుకి కదా? చారులోనే కడిగిపోతుంది కదా. సరే, ఇది ఓన్లీ ఫ్రై ఐటము. తిననికి నీకు లోపలికి వెళ్ళదు కదా. నీకు మంచిగా చారు కలిపితే ఎప్పుడు టమాటా చారు నువ్వు మస్తు చేస్తావు. నువ్వు ఎట్లా చేస్తావు నాకు చెప్పు. టమాటాలు కడిగి కట్ చేసి కొంచెం చింతపండు వేసి వాటర్ వేసిన,
చేతితోటి గట్టిగా పిసుకాలి. అది ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత పిసుకాలా? పిసుకాలి. నువ్వు అక్కడ పెట్టు, నేను ఇయ్య ఉప్పు. ఉప్పు చేతితోటి ఇస్తే ఏమవుతుంది? గొడవలు అవుతాయి అన్న. ఉప్పు నువ్వు చేతితోటి ఇప్పటి వరకు నాకు ఇవ్వకపోయినా గొడవ పడని రోజు అంటూ ఉన్నదా? దానికి తొక్కల సెంటిమెంట్ చేతితోటి ఉప్పు ఇవ్వద్దు అని. అబ్బా ఒక స్పూన్ అయింది. ఒక స్పూన్ మొత్తం తీసుకో. కింద పెట్టాను నేను చెప్తా, నేను ఇస్తా కానీ నీకు. మళ్ళీ కింద పెట్టాలి, చేతితోటి అందించొద్దనా? అబ్బా నీ సెంటిమెంట్